వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాచలంలోని ఈదగాలి గ్రామంలో బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ ప్రారంభించేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వేదికపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 24 గంటలు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా, విద్యుత్ సబ్ స్టేషన్లకు ఏర్పాటు 43 కోట్ల రూపాయలతో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు. ఈ నెలాఖరు లోపల ఈ పనులు పూర్తవుతాయని, దీనివల్ల రూరల్ నియోజకవర్గం 80,000 మందికి పైగా లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుక్లెట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. దీనికి చంద్రన్న విద్యుత్ వెలుగులుగా నామకరణ చేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యేకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. నెల్లూరు శివరాజ్ రామతీర్థం సార్ ఒక అనుకోండి సార్ మీకు పొలమూరు విజయలక్ష్మి ఆరాల వెంకటరమణయ్య ఆరాల వెంకటరమణయ్య విడవలు మేరాటి మల్లేశ్వరమ్మ ముదువర్తి ఉప్పాల సురేంద్ర ఊటుకూరు వాళ్ళు కోవూరు నాయకులు కోవూరు నాయకుల దగ్గర అసలు కోరుకున్నాం. నాటారు మురళి రామతీర్థం నెల్లూరు శివరాజ్ రామతీర్థం సార్ ఒక అనుకోండి సార్ మీకు పొలమూరు విజయలక్ష్మి ఆరాల వెంకటరమణయ్య విడవలు ఆరాల వెంకటరమణయ్య విడవలు మేరాటి మల్లేశ్వరమ్మ ముదువర్తి ఉప్పాల సురేంద్ర ఊటుకూరు వాళ్ళు కోవూరు నాయకులు కోవూరు నాయకుల దగ్గర అసలు కోరుకున్నాం. కొడలు నాయకులు రండి 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 సుబ్రహ్మణ్యం రాత్రాస్పాల్ ఎవరైనా వెళ్ళి
దాసరి జస్వంత్ నిఖిలంపేట. బొచ్చు గోపాలయ్య గన్నవరం. తర్వాత ఇందుకూరుపేట మండల నాయకులు వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బెనిఫిషరీస్ కూడా ఇందుకూరుపేట చెక్కులు తీసుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళదొక్క గ్రూప్ ఫోటో తీసుకొని పోరు. నాగరాజు దేవీస్పేట. షేక్ రుబీనా. ముత్యాలమ్మ పవరిక. మరిపాటి వెంకయ్య ఇందుకూరుపేట. విడవూరు మండల పార్టీ అధ్యక్షుడు. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకి ఈరోజు ఆయన ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు అనడానికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఒక ఉదాహరణ. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ 15 నెలల్లో ఇప్పటి వరకు సుమారు 4.5 కోట్లు 4,44,00,000 రూపాయలు చెక్కులు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే వైద్యం చేయించుకోలేక నిరాశ్రయులుగా ఉన్నారో అలాంటి వాళ్ళకందరికీ నేనున్నాను అంటూ ఒక పెద్ద అన్నగా మన ముఖ్యమంత్రి గారు మారల్ సపోర్ట్తో పాటు ఆర్థిక సాయం అందిస్తున్నందుకు కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఇప్పటి వరకు నియోజకవర్గంలో 16 విడతలుగా 387 మంది అనారోగ్య బాధితులకు 4,44,00,000 CMRF చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు 40 మందికి ₹1,00,00,000 CMRF చెక్కులు అందజేయడం జరిగింది. 16వ విడతగా ఈరోజు 26 మందికి 41,70,000 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మనమందరం మాట్లాడుకుంటాం. ఇటువంటి ఒక మానవతా దృక్పథం, సంక్షేమం, అభివృద్ధి, ప్రజల కోసం పాటుపడే ముఖ్యమంత్రి మనకు ఉండడం ఎంతో
గొప్ప అదృష్టం మన ఆంధ్ర రాష్ట్రానికి. ఆయన ఆధ్వర్యంలో మనం అందరం కూడా నిర్భయంగా పేద ప్రజలు ఎంతో ధైర్యంతో ముందుకెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంతటి ఒక గొప్ప ముఖ్యమంత్రి ప్రభుత్వం, పేదల కోసం పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పి మనము ఈరోజు మనతో ఉన్న ప్రజలందరూ కూడా అదే చెబుతున్నారు. వాళ్ళందరూ కూడా అనారోగ్యంతో ఉండడమే కాకుండా ఈ సీఎం రిలీఫ్ చెక్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎంతో ధైర్యం వచ్చింది ఈరోజు వైద్యం చేయించుకోవడానికి. వాళ్ళందరి తరఫున కూడా నేను సీఎం గారికి ధన్యవాదాలు. యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి కొంతమందికి 3 లక్షలు అయితేనేమి, అలాగే 6 లక్షలు అయితేనేమి ఇలా ఇవ్వడం జరిగింది. సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, ఈ కార్యకర్త మనకి ఎంతో పనిచేశాడు, మన పార్టీని కనిపెట్టుకొని ఉన్నాడు, ఆయన చనిపోయాడు, ఆయన బిడ్డలు అనాథలు అయిపోయారు అన్న వెంటనే ఆయన స్పందించి వీళ్ళకి ఏ కార్యకర్తకైనా అలా జరిగితే పార్టీ తరఫున, పార్టీ సిద్ధాంతమే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మీ అందరూ తెలుసు, ఇందుకూరుపేటలో మొన్న ఇక్కడ ఆత్మకూరు దగ్గర జరిగిన యాక్సిడెంట్లో 2 పసిపిల్లల అమ్మా నాన్నని ఇద్దరిని పోగొట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఆ రోజే మేము సీఎం గారితో మాట్లాడి తలా 5 లక్షలు గవర్నమెంట్ తరఫున వచ్చేటట్టు చేశాం. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈరోజు వాళ్ళకి 1 లక్ష బ్యాంక్ డిపాజిట్ చేయడం జరిగింది. వాళ్ళ చదువులకి మా విపిఆర్ ఫౌండేషన్ తప్పకుండా అండదండలుగా ఉంటుంది, వాళ్ళ బాగోగులు చూసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక 20,000 వాళ్ళకి ఖర్చులు ఇవ్వడం కూడా జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ.